పశ్చిమాసియాలో వార్ తీవ్రంగానే కొనసాగుతోంది. యుద్ధం ముగింపునకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నా బాంబుల మోత ఏమాత్రం తగ్గలేదు. చర్చలు జరుగుతున్నాయన్న వాదనలను ఇరాన్ ఖండించింది. అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్ బాంబుల వర్షం కురిపించాయి. ఇరాన్ లెబనాన్లపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. గల్ఫ్ దేశాలతో పాటు ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. మరోవైపు పర్షియన్ గల్ఫ్ దిశగా వేల మంది అమెరికా సైనికులు తరలి వెళ్తున్నారు. ఇక ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. విస్తృత ఒప్పందం కుదిరే అవకాశం ఉందని తెలిపారు. అటు ఇరాన్ మాత్రం దాడులను ఆపడం లేదు. కువైట్లోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో డ్రోన్ దాడి చేసింది. దీంతో అక్కడున్న ఆయిల్ ట్యాంకర్లకు నిప్పు అంటుకుని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. కువైట్లోని ఒక చోట నిలిపి ఉంచిన హెలికాప్టర్ల లక్ష్యంగా దాడులు చేస్తున్న విజువల్స్ సైతం సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఇక బాగ్దాద్లోని అమెరికా స్థావరం పైన ఇరాన్ దాడి చేసింది. ఇజ్రాయెల్ పై అత్యాధునిక క్షిపణులు వేసింది. ఇజ్రాయెల్ సైతం ఇరాన్ తీర ప్రాంతాల్లో ఉన్న కీలక నావికాదళం స్థావరాలను గురిపెడుతోంది. దీంతో పశ్చిమాసియా యుద్ధం ప్రమాదకర పరిస్థితుల నుంచి బయటపడలేదు. ఈ 26 రోజుల యుద్ధంలో గల్ఫ్లోని సంపన్న దేశాలు రూపురేఖలు మారిపోతున్నాయి.